ఆగండి, ఆగండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే అద్దిరిపోయే రెసిపీతో అయితే మీ ముందుకొచ్చేసాను. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ రెసిపీ నాకు. ఈ రెసిపీ నేమ్ వచ్చేసి చిక్కుడుగాయ కుడుములు. ఇదొచ్చేసి చాలా చాలా ఫేమస్, తెలంగాణ ఫేమస్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. ఈ తెలంగాణ ఫేమస్ ఫుడ్ అని చెప్తున్నా కదా! అయినా కానీ తెలంగాణ ఉన్న వాళ్ళకి కూడా తెలీదు ఈ రెసిపీ. అంత యూనిక్ రెసిపీ అనమాట. ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా బియ్యపిండి తీసుకొని దాంట్లో గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉప్పు యాడ్ చేసి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అయితే ఈ బియ్యం పిండిలో కలుపుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను చిక్కుడుగాయని ఉడకపెట్టుకొని యాడ్ చేసుకున్నాను. చిక్కుడుగాయని యాడ్ చేసుకున్నాను నేను. అనపకాయ ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనపకాయకే ఇవ్వండి. నా దగ్గర అయితే అనపకాయ లేదని చెప్పేసి చిక్కుడుగాయ యాడ్ చేసుకున్నాను. ప్రాసెస్ అయితే సేమ్. చిక్కుడుగాయ కుడుములకి అనపకాయ కుడుముల ప్రాసెస్ సేమ్. గింజలు మాత్రమే చేంజ్ చేసుకోవడం. ఇక్కడ చూసారా ఆ జల్లి గిన్నె మొత్తం ఉల్లాకు, కొత్తిమీర, కరివేపాకు అయితే యాడ్ చేసుకుంది మా మమ్మీ. మా ఇంట్లో అందరికైతే ఎంత లీవ్స్ యాడ్ చేస్తే అంత ఇష్టము. సో చాలా చాలా లీవ్స్ యాడ్ చేసుకుంటాం మా ఇంట్లో. ఎందుకంటే లీవ్స్ ఎంత యాడ్ చేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. లీవ్స్తోనే అసలైన టేస్ట్ అనేది ఉంటుంది. పిండి ఎంత ఉందో అంతకంటే ఈక్వల్గా ఆకులైతే యాడ్ చేసుకుందాం. మా ఇంట్లో అయితే అందరు ఇలానే ఇష్టపడతారు. సో మేమైతే ఇలానే యాడ్ చేసుకుంటాము. ఇప్పుడైతే మనం కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పిండి అయితే కలుపుకోవాలి. బాగా లూజ్ చేసుకోవద్దు. నార్మల్గా చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. ఎవరికైతే కొంచెం మెత్తగా ఉండాలి అనుకుంటారో వాళ్ళు మాత్రం కొంచెం ఎక్కువగా ఉడికించుకుంటే సరిపోతుంది. కలుపుకోవడం మాత్రం నార్మల్గా చపాతీ పిండి ఇలానే కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ముద్ద చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం చేతికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకొని దీన్ని ఏమంటారంటే జల్లి గిన్నె అంటారు కదా, హోల్స్ ఉన్న గిన్నె. దీనికి మొత్తం ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కుడుములు దీంట్లోనే పెట్టుకుంటాము. సో ముందుగా దీనికైతే మంచిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. దీన్ని ఒక ప్లేట్ పైన పెట్టుకోవాలి. తర్వాత చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా చూపించే విధంగా తీసుకొని కుడుములు అయితే చేసుకోవాలి. ఇలా గిన్నెలాగా చేసుకోవాలి, లోతుగా చేసుకోవాలి. ఎందుకంటే లోతుగా చేసుకున్నట్లయితే దీంట్లో ఆయిల్ పెట్టుకొని తినడం అన్నట్టు ఈ రెసిపీకి. సో ఇలా లోతుగా కప్స్ లాగా గిన్నెలాగా చేసుకొని మొత్తం దీంట్లో పెట్టుకోవాలి. ఒక్కొక్క దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఎందుకంటే అంటుకోకుండా నీట్గా వస్తాయి. సో ఈ విధంగా గిన్నెకి అప్లై చేసుకున్న తర్వాత మనం చేసే కుడుముకు కూడా అప్లై చేసుకుంటూ చేసుకోవాలి. ఇక్కడ చూపించే విధంగానైతే మీరు చేసుకోవాలి. దీంట్లోకి పిడిసలు కూడా చేసుకుంటారు. ఇక్కడ పిడిసలు అయితే నేను చూపించలేదు, కానీ పిడిసలు కూడా చేసుకుంటారు. ఈ విధంగా చేసుకొని మొత్తం ఇలా పెట్టుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. చాలా గ్రీన్ గ్రీన్ కలర్లో ఉంది కదా. టేస్ట్ అయితే బాగుంటుంది. నిజం చెప్తున్నా, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ విధంగా మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. మన కుడుములు అయిపోయినాక పైనుండి అయితే ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకొని మొత్తం అతుక్కోకుండా ఒకదానికొకటి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇక్కడైతే ఒక గిన్నె తీసుకొని దానిలో వాటర్ యాడ్ చేసుకొని వాటర్ మసిలిపోయాక వేడైనప్పుడు ఈ గిన్నెనైతే మనం దీనిపైన పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. ఆవిరి అనేది బయటికి పోకుండా మూత పెట్టేసుకోవాలి. ఒక 15 మినిట్స్ వరకు ఉంచుకోవచ్చు. మీకు ఎంత మెత్తగా కావాలంటే అంతసేపు ఉంచుకోవచ్చు. మన చేతికి మాత్రం అతుక్కోకుండా చూసుకోవాలి. అంతే, మన కుడుములు అయితే రెడీ అయిపోయాయి. దీంట్లోకి పల్లి నూనె యాడ్ చేసుకొని తింటే ఆహా అనిపిస్తుంది. అంతే అండి. ఇంత మంచి రెసిపీ మీతో షేర్ చేసుకున్నందుకు వెంటనే ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.